హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్నిని. పెళ్లిలో పోచమ్మ తల్లికి బోనం సమర్పించడము. ఏంటి ఇక్కడ 4 బోనాలు ఉన్నాయని చూస్తున్నారా? 2 బోనాలు ఒక అమ్మవారికి, ఇంకొక 2 బోనాలు ఇంకొక అమ్మవారికి. ఈ విధంగా పెళ్లిలో అమ్మవార్లకి బోనాలు సమర్పిస్తున్నారు. ఈ బోనాలు చేసే వాళ్ళలో కొంతమంది కూరగాయలతో బోనము, అలాగే నాన్ వెజిటేరియన్తో బోనం చేస్తారు. ఇక్కడ అమ్మవారికి మాత్రము వీళ్ళు కూరగాయలతో బోనం చేస్తున్నారు. ఈ బోనంలో పులగమన్నము, బెల్లపు అప్పాలు, తోటకూర, పచ్చిపులుసు, పెరుగు ఇలా ఇవన్నీ కూడా ఈ బోనంలో పెడతారు. ఈ పోచమ్మ తల్లి దగ్గరికి బోనాలు, అలాగే కొబ్బరికాయలు, పప్పు పలహారము, ఉల్లిగడ్డలు, అమ్మవారికి ఓడిబియ్యము, అమ్మవారికి చీర, సార, అలాగే పెళ్లి కూతురుకు పెట్టవలసిన బట్టలు, బాసింగాలు ఇవన్నీ కూడా పోచమ్మ తల్లి దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు బోనాలు తీసుకొని కిందికైతే వచ్చేసాము. ఈ విధంగా ఇద్దరు ఇక్కడ బోనాలు ఎత్తుకున్నారు. ఈ బోనాలు ఎత్తుకున్న తర్వాత ఇక్కడ బోనాలు తీసుకెళ్లే ముందు ఒక చెంబుతో నీళ్లు తీసుకొచ్చి ఈ బోనాల తీసుకెళ్లే వాళ్ళ ముందు ఆ చిన్న సర్వతో నీళ్లు పోస్తారు. అప్పుడు ఈ బోనాలు తీసుకొని బయలుదేరుతారు. అమ్మవారికి బోనంలో ఈ విధంగా వేప కొమ్మలైతే ఖచ్చితంగా పెడతారు. అమ్మవారికి వేప కొమ్మలు అంటే చాలా ఇష్టము. ఇప్పుడు బోనం ఎత్తుకున్న వాళ్ళను ముందుకు రమ్మని చెప్పి ఇక్కడ నీళ్లను బోనం ఎత్తుకున్న వాళ్ళ కాళ్ళ ముందు పోస్తున్నారు. ఇప్పుడు బోనాలు తీసుకొని బయలుదేరుతున్నాము. బోనాలు తీసుకొని అమ్మవారి గుడికి వచ్చేసాము. ఇలా అమ్మవారి గుడి ముందు మొక్కుకున్న తర్వాత బోనాలు తీసుకొని గుడి చుట్టూ ఒక 5 సార్లు తిరగాలి. ఈ విధంగా 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి గుడిలో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఈ పోచమ్మ గుడికి పెళ్లి కూతురిని కూడా తీసుకొని వస్తారు. ఈ విధంగా పెళ్లికి ముందు పోచమ్మ తల్లికి బోనాలు చేయడం ఆనవాయితీ ఎంతమందికి ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము బోనాలు తీసుకుని వచ్చిన గుడి ఎక్కడ ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి.
ప్రదక్షిణలు చేయడం పూర్తి అయ్యింది. ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి బోనాలు దించి ఇక్కడ మంగళహారతులు వెలిగిస్తున్నాము. గాలికి దీపాలు ఆగడం లేదు. అందుకే గుడి లోపలికి వచ్చిన తర్వాత బోనాలు దించి ఇక్కడ మంగళహారతులు అయితే వెలిగిస్తున్నారు. గుడి లోపల అమ్మవారి ముందు ఇలా బోనాలు దించి ఇక్కడ అమ్మవారికి మొక్కుకున్నాము. ఆషాఢంలో ఈ గుడిలో బోనాలు చాలా బాగా జరుగుతాయి. చాలా పెద్ద ఎత్తులో ఇక్కడ బోనాలు అయితే జరుగుతాయి. చాలామంది భక్తులు ఇక్కడికి బోనాలు సమర్పించుకోవడానికి వస్తారు. ఇక్కడ గుడి లోపలికి పూజ చేసేవాళ్ళు రావడం కొంచెం లేట్ అయింది. ఇప్పుడే ఇక్కడ గుడిలో పూజ చేయడానికి వస్తున్నారు. గుడి లోపలికి వచ్చిన తర్వాత కొంతమంది అయితే ఇక్కడ గుడి లోపల కూర్చున్నారు. ఇంకొంతమంది లోపల అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళి ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యం పోస్తున్నారు. లోపల అమ్మవారి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ పువ్వులు వేసి అమ్మవారిని మొక్కుకున్న తర్వాత అమ్మవారికి చీరను సమర్పించి ఇక్కడ అమ్మవారి దగ్గర ఒక బ్లౌజ్ పీస్ పరిచి అమ్మవారికి 5 దోసిళ్లతో ఈ విధంగా ఓడిబియ్యం పోస్తున్నారు. అమ్మవారి దగ్గర అంటే గర్భగుడి లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ 5గురు అమ్మవారికి ఓడిబియ్యం పోశారు. అమ్మవారికి ఓడిబియ్యం పోసిన తర్వాత పెళ్లి కూతురి బట్టలు అలాగే బాసింగాలు కూడా అమ్మవారి దగ్గర పెట్టారు. అమ్మవారికి నైవేద్యంగా తీసుకొచ్చిన పప్పు పలహారము, బెల్లము అలాగే ఉల్లిగడ్డలు ఈ విధంగా ఇక్కడ అమ్మవారికి అయితే పెడుతున్నారు. ఇక్కడ బోనంలో వండిన నైవేద్యం ఉంటుంది కదా, ఆ నైవేద్యము 2 బోనాలలోని నైవేద్యాలను ఇక్కడ అమ్మవారి ముందు పెట్టారు. ఇంటి దగ్గర 4 బోనాలు అయితే చేశాం కదా, ఆ 4 బోనాల్లో 2 బోనాలు ఇక్కడ అమ్మవారికి సమర్పించాము. ఇంకా మిగతా 2 బోనాలను ఏ అమ్మవారికి సమర్పించామో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా 2 బోనాలలోని నైవేద్యాలను ఇక్కడ అమ్మవారి ముందైతే పెట్టారు. ఈ విధంగా అమ్మవారికి బోనము అలాగే ఓడిబియ్యం పోయడము, చీర సారె ఇవన్నీ సమర్పించారు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చాక కాసేపు గుళ్ళో కూర్చొని ఇంటికి బయలుదేరాము. ఇదండి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.